హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూస్తాం, ఓకేనా? అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి, పర్సనల్ రీడింగ్ కాదు. మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి, మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి, ఓకేనా? అండ్ మీరు ఎలాంటి రిలేషన్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. సింగిల్ మదర్, సింగిల్ ఫాదర్, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, అలా మీరు ఎలాంటి రిలేషన్తో డీల్ అవుతున్నా సరే అండి, మీరు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు, ఓకేనా? కొన్ని మీనింగ్స్ అనేది చేంజ్ చేసుకొని చూస్తే సరిపోతుంది అనమాట, మీ రిలేషన్ బట్టి, ఓకేనా? ఓకే అండి. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కూడా కాంటాక్ట్ అవ్వండి, పేర్ రీడింగ్ ఉంటుంది, ఓకేనా? అండ్ చాలామంది లైక్ చేయడం లేదండి, ప్లీజ్ మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది అండ్ వారికి కూడా ఎంతో అంత మెసేజెస్ అనేది హెల్ప్ అవుతుంది. కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి, ఓకేనా? ఫస్ట్ నేను మీ ఎనర్జీస్ అనేది చెక్ చేయాలి అనుకుంటున్నాను. ప్లీజ్ యూనివర్స్ అండ్ డివైన్ చూసి మా వ్యూయర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. ఈరోజు వారి కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? Ace of Swords, Page of Pentacles, Two of Cups, Queen of Cups, Three of Pentacles, The Hanged Man, Eight of Wands అండి. గుడ్ న్యూస్ ఏదో రాబోతుంది మీకు. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి 10 ఆఫ్ పెంటికల్స్ అండి, ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మీ లైఫ్లో ప్రజెంట్ ఏంటంటే మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారు అండ్ మీ టైం మీ మీద మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారనమాట. ఇంకా ఎవరి గురించి పట్టించుకోకపోవడం కానీ అండ్ ఎవరికి ఎక్కువగా టైం ఇవ్వకపోవడం కానీ అండ్ ప్రతి ఒక్క టైం అనేది మీతో మీరే స్పెండ్ చేసుకోవడం లాంటిది జరగబోతుందండి. మీ కెరియర్ పర్పస్గా కావచ్చు, లేదా మీ ఫ్యామిలీ గురించి కావచ్చు, మీ మీద మీరు కావచ్చు, అలాంటిది చూపిస్తుందండి. మీరు చాలా ఏంటంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చిందనమాట. అంటే ఈ పర్సన్ ఏంటంటే క్వీన్ ఆఫ్ కప్స్ ఒక మదర్ నేచర్ ఉంటుంది, మదర్ లవ్ ఉంటుంది అనమాట తన దగ్గర, ఓకే? ఎప్పుడు ఇస్తూ ఉండడం కానీ అవతల పర్సన్ దగ్గర నుంచి ఏమీ ఆశించకపోవడం లాంటిది అనమాట, ఓకేనా? మళ్ళీ మీరు ఫీమేల్కే చెప్తున్నారు అని అనుకోకండి, ఈ ప్లేస్లో మేల్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి, ఓకేనా? మీ జెండర్ వైజ్గా మీరు కన్వర్ట్ చేసుకొని చూడండి, ఓకేనా? మీరు ఎప్పుడు ఇస్తూనే ఉండాలి మీ మనీ. ఇక్కడ మనీ కూడా వచ్చింది అండ్ ఇక్కడ లవ్ వచ్చింది అండ్ మీ టైము, ఇదంతా అనమాట. ఎప్పుడు ఈ పర్సన్కి ఇస్తూ ఉండడం కానీ ఆపోజిట్ పర్సన్ దగ్గర నుంచి మీరు ఏమీ ఆశించలేదు. సో ఏంటంటే మీరు ఇంత ఇస్తున్నా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేస్తున్నారండి. దాని వలన మీరు ఏంటంటే హర్మిట్కి వచ్చేసారనమాట. అంటే హీల్ అవుతున్నారు, ఇంకా ఎవరి గురించి ఆలోచించకపోవడము అండ్ మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అని ఆలోచించడము అండ్ చాలా ఆలోచించే ఈ డెసిషన్ ఏదో తీసుకున్నారు ప్రజెంట్ అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. మీకు ఒక క్లారిటీ కూడా వచ్చి ఉంటుందండి మీ లైఫ్, మీ కెరియర్ గురించి అండ్ ఈ పర్సన్ విషయంలో ఇదంతా చూపిస్తుందన్నమాట. ఈ పర్సన్ ఏంటంటే మీరు చాలామంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండాలి, లేదా మీరైనా మ్యారేజ్ అయిన పర్సన్తో కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట, ఓకేనా? అండ్ ఈ పర్సన్ ఏంటంటే మీ దగ్గర మనీ కూడా చాలామంది మీరు మనీ ఇచ్చేసిన తర్వాత ఈ పర్సన్ తను మీకు ఏదో హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోవడము, మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోవడం లాంటిది కూడా చూపిస్తుంది అనమాట. దాని వలన మీరు బాధపడుతున్నారండి. ఇంత మనీ ఇచ్చారు, ఇంత కేరింగ్ ఇచ్చారు, అయినా సరే ఈ పర్సన్ ఎందుకు పట్టించుకోవడం లేదు, ఎందుకు ఇంత ఇగ్నోర్ చేశారు, ఎందుకు ఇంత మోసం చేశారు అండ్ ఇక్కడ ఈ పర్సన్ వేరే వారి మాటలే విని మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అనే క్లారిటీ కూడా మీకు రీసెంట్గా తెలిసింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తను వేరే వారి మాటలే వింటున్నారు, మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అనేది మీకు అర్థమైంది అన్నట్టుగా చూపిస్తుందండి. ఇలాంటి పర్సన్ని నమ్మినందుకు మీరు ప్రజెంట్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. ఏ పర్సన్ని అయితే నమ్మాలో ఆ పర్సన్ని నమ్మకుండా, ఎలాంటి వారిని అయితే నమ్మకూడదో అలాంటి వారిని నమ్మి మీరు మోసపోయి చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి. ఈ పర్సన్ మీద మీకు ప్రజెంట్ చాలా లవ్ ఉంది, ఓకేనా? నేను లవ్ లేదు అని చెప్పడం లేదు, చాలా లవ్ ఉంది. తన మీద మీరు చాలా
ప్రేమ చూపించడం, కేరింగ్ చూపించడము అండ్ మీ దగ్గర ఈ పర్సన్‌కి ఏదైనా అవసరం ఉంది అంటే మీరు తనకి మనీ అవసరం ఉందా? లేదా ఇంకేదైనా ఉండనివ్వండి. మీరు తన గురించి చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారనమాట. సో, కాబట్టి ఈ పర్సన్ ఇంత చేషినా మిమ్మల్ని తను గుర్తించలేదండి. తను ఎప్పుడు వేరే వారి మాటలే వింటా ఉండడము, అలాంటిదేదో మీకు తెలిసింది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఇక ఇలాంటి పర్సన్ గురించి ఆలోచించడం కూడా వేస్ట్ అన్నట్టుగా మీ ఎనర్జీకి మీరు వస్తున్నారు. మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ ఇంకా హీల్ అవ్వలేదండి మీరు. ఓకేనా? హీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. డెసిషన్ అనేది తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఇక్కడ ఆలోచిస్తున్నారు. ద హ్యాంగర్ మ్యాన్ పొజిషన్ అంటే చాలా ఆలోచిస్తున్నారు. ఏం చేయాలి? ఏ రిలేషన్‌లో ఉండాలా? మూవ్ ఆన్ అవ్వాలా? లేదా ఈ పర్సన్ మీ లైఫ్‌లో వస్తారా? రారా? ఎలాంటి క్లారిటీ లేని పరిస్థితిలో మీరున్నారనమాట. కోపం, బాధ, గిల్టీ ఇదంతా మిమ్మల్ని ప్రెజెంట్ చాలా డైలమాలో పడేస్తుందనమాట. ఓకే. ఇది ప్రెజెంట్ మీ ఎనర్జీ అనేది ఇలా ఉందండి. ఈ పర్సన్ వైపు నుంచి కూడా మీకు కాంటాక్ట్ వస్తుందా? రాదా? అది కూడా మీకు అర్థం కావడం లేదనమాట. కానీ మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అయితే రాబోతుందండి. మీరు వితిన్ 8 అవర్స్ లోపల అండ్ 8 డేస్ లోపల మీరు చాలా మంచి గుడ్ న్యూస్ ఏదో వినబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. చూడండి ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మీరు చాలా బాధపడుతున్నారు. నేను ఇంత చేశాను ఈ పర్సన్ గురించి, కానీ తను నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు అని మీరు బాధపడుతున్నారు. కానీ ఈ గుడ్ న్యూస్ వచ్చిన తర్వాత మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట. మేబీ మీ పర్సన్ వైస్‌గా మనం కార్డ్స్ చూస్తే అర్థమవుతుంది. మీ పర్సన్ వైపు నుంచి మీకు గుడ్ న్యూస్ వస్తుందా? లేక ఏ విధంగా గుడ్ న్యూస్ అనేది మీ లైఫ్‌లో రాబోతుంది అనేది చూస్తాం. ఓకేనా? ఎయిట్ ఆఫ్ కప్స్ అండి. క్లారిఫైర్. ఎయిట్ ఆఫ్ కప్స్‌కి క్లారిఫైర్ యూనివర్స్. ఓకే. ఈ పర్సన్ ఈ పర్సన్ ఏంటంటే మీ లైఫ్‌లో తనకి ఉండాలి అనే ఉంది. మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి అనే ఉంది. కానీ తనకి హెల్త్ ప్రాబ్లమ్ ఉండడం గానీ, లేదా తన ఫ్యామిలీ మెంబర్స్‌కి తను భయపడడం గానీ, అండ్ మీ విషయంలో తను ధైర్యంగా డెసిషన్ తీసుకోకపోవడం గానీ, ఒకవేళ ఈ పర్సన్ మిమ్మల్ని చూజ్ చేసుకుంటే తర్వాత తన లైఫ్‌లో తన ఫ్యామిలీ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుందో అని తను భయపడడం గానీ, అలాంటిదేదో జరిగిందండి. దాని వలన ఈ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి మూవ్ ఆన్ అయ్యారు. కానీ తను చాలా బాధపడుతున్నారండి. మానసికంగా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట. మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత ఈ పర్సన్ హ్యాపీగా ఉన్నారు అని మీరు ఏమాత్రం అనుకోకండి. ఇక్కడ చూడండి టెంపరెన్స్ కార్డ్ వచ్చింది. తను తన లైఫ్‌లో చాలా బాధపడుతున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ పర్సన్. కానీ తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట. అంటే తన లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది తను మీకు చూపించడం లేదు. దాచిపెట్టుకుంటున్నారు అనేది ఇక్కడ మీనింగ్ అనమాట. ఓకే. సెవెన్ ఆఫ్ కప్స్. క్లారిఫైర్ యూనివర్స్. ఓకే. ఈ పర్సన్ తను నమ్మిన వ్యక్తి తనని ఏదో మోసం చేశారు అని అనుకుంటున్నారండి. అండ్ ఈ పర్సన్ కూడా ఆప్షన్‌ని చూస్ చేసుకున్నారనమాట. మిమ్మల్ని కాకుండా తను వేరే ఆప్షన్‌ని చూస్ చేసుకొని తన లైఫ్‌లో తను ఏదో మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుందండి. తను నమ్మవలసిన వ్యక్తిని నమ్మలేదు. అండ్ నమ్మకూడని వ్యక్తి ఈ పర్సన్ కూడా సేమ్. మీరు కూడా ఈ పర్సన్‌ని నమ్మి మోసపోయి ఉంటే, ఈ పర్సన్ కూడా అదర్ పర్సన్‌ని నమ్మి మోసపోయి ఉన్నారండి. తన లైఫ్‌లో తను చాలా బాధపడుతున్నారనమాట. అండ్ చాలా కోల్పోయారు అన్నట్టుగా తను బాధపడుతున్నారనమాట. అండ్ ఇక్కడ మీరు తన కంటికి మీరు స్పిరిచువల్‌గా ఉన్నారనమాట. మీరు చాలామంది స్పిరిచువల్‌తో కనెక్ట్ అవ్వడము, అండ్ మీకు చాలా నాలెడ్జ్ ఉండడము, అండ్ మీరు దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటా ఉండడము, యూనివర్స్‌ని నమ్మడము. సో, ఇదంతా అనమాట. కాబట్టి మీ ఎనర్జీ అనేది చాలా హైయర్‌లో ఉందనమాట ప్రెజెంట్. ఓకేనా? దాని వలన ఈ పర్సన్ ఏంటంటే భయపడుతున్నారు, బాధపడుతున్నారు. అండ్ అంతకుముందు ఉన్న పర్సన్‌కి, ఇప్పుడున్న పర్సన్‌కి చాలా డిఫరెన్స్ అనేది ఈ పర్సన్‌కి మీలో కనిపిస్తుందనమాట. ఓకే. అది కూడా అంటే మిమ్మల్ని డీల్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని అన్నట్టుగా కూడా ఈ పర్సన్ భయపడుతున్నారండి. బాధపడుతున్నారు. అండ్ ప్రెజెంట్ ఈ పర్సన్ ముందు ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కానీ వారితో ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారనమాట.
తను మిమ్మల్ని కోల్పోతున్నాను అనే భయం, బాధ తనని చాలా పీడిస్తుంది పర్సన్ ప్రెజెంట్. ఓకే. చాలా బాధపడుతున్నారు తను. మీరు స్పిరిచువల్‌గా మీరు కనెక్ట్ అయ్యి ఉన్నారనమాట. యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యి ఉన్నారు. అండ్ గాడ్స్‌తో కూడా మీరు కనెక్ట్ అయ్యి ఉన్నారనమాట. సో, కాబట్టి మీ ఎనర్జీ అనేది హైయర్‌లో ఉంది. ఓకే. కానీ ఈ పర్సన్ ఏంటంటే తను పర్సన్‌ని చూసేసుకుంటా వెళ్ళిపోవడము, చిల్లర వేషాలుంటాయి గదా! అలాంటి పనులు ఈ పర్సన్ చేస్తా ఉండడము, మోసపోవడము అలాంటిదేదో చూపిస్తుందండి తన వైస్‌గా. ఓకే. ఈ పర్సన్ పెట్టిన బాధ నుంచి మీరు చాలామంది లెసన్స్ నేర్చుకొని మీ ఎనర్జీ ఇప్పుడు చాలా హైలో ఉందండి. అది కూడా ఈ పర్సన్ తట్టుకోలేకపోతున్నారనమాట. ఓకే. టెంపరెన్స్ చూడండి ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ చాలా సాడ్ కార్డ్. ఓకే. ఫోర్ ఆఫ్ స్వార్డ్స్ చాలా సాడ్‌గా ఉన్నారు. సెవెన్ ఆఫ్ కప్స్ చాలా సాడ్ కార్డ్. ద మూన్ కార్డ్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఓకే. అండ్ ఇక్కడ టెంపరెన్స్ అనమాట. ఓకే. తను తన లైఫ్‌లో తను ఏదో ఆప్షన్‌ని చూస్ చేసుకొని చాలా మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఈ పర్సన్ మీ వైస్‌గా ఏదో యాక్షన్ తీసుకోవాలి అండ్ ఈ పర్సన్ మీకేదో కాంటాక్ట్ అవ్వాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. తను చాలా బాధ అయితే పడుతున్నారండి. కానీ ఆ బాధలన్నిటిని పర్సన్ మీకు చూపించడం లేదనమాట. తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, దాపెట్టుకుంటున్నారు. కానీ బయట మాత్రం హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. చాలా మోసపోయారండి పర్సన్. తను చాలా లవ్ ఇవ్వడము, చాలా కేరింగ్ ఇవ్వడము అలాంటి వారు తన జీవితంలో ఎవరో ఒక పర్సన్ అయితే తనని చాలా మోసం చేశారు. తను ఎక్కువగా ఇష్టపడిన పర్సన్ తనని చాలా మోసం చేశారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారండి. తను ఏదైతే ప్రేమ చూపించారో ఆ పర్సన్ తనని మోసం చేయడం వలన మేబీ ఈ పర్సన్ మళ్ళీ మీ వైపుకి తిరిగి రావడం లాంటిది చూపిస్తుందండి. మీతో మళ్ళీ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ లాంటిది తను కోరుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. మీకు మీ పర్సన్‌కి సంబంధించి కిడ్స్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి. మీ ఇద్దరి మధ్యలో కిడ్స్ ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఉంటుందన్నమాట. కొంతమందికి ఈ పర్సన్ లైఫ్‌లో థర్డ్ పర్సన్ గూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి. మనకు డెవిల్ కార్డ్ అనేది కనిపిస్తుందనమాట. ఈ పర్సన్‌ని నమ్మించి మోసం చేయడం లాంటిది చూపిస్తుందండి. తనని చాలా నమ్మించి మోసం చేశారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. దాని మూన్ కార్డ్ ఏంటి? తను నమ్మిన వ్యక్తి చేతిలో తను ఘోరంగా మోసపోవడం లాంటిదనమాట. ఓకే. ద మూన్ కార్డ్ అదే రిప్రజెంట్ చేస్తుంది. ఓకే. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్‌కి క్లారిఫైర్. ఓకే. క్లారిటీ మీ పర్సన్‌కి ఇప్పుడు అర్థమైందండి. ఏంటంటే తన లైఫ్‌లో మేబీ తను ఎవరితోనైనా డీల్ అవుతున్నారంటే వారి రియల్ ఫేస్ ఏంటిది? అండ్ మీరేంటిది? అనేది ఈ పర్సన్‌కి అర్థమవుతుందనమాట. తన లైఫ్‌లో తను ఎవరితోనైనా డీల్ అవుతున్నారంటే వారి గుణం ఏంటిది? అండ్ మీరెలాంటి వారు అనేది తనకు అర్థమవుతుంది. మీరు గుర్తుకొచ్చినప్పుడల్లా ఈ పర్సన్‌కి చాలా ఏడుపొస్తుందనమాట. అండ్ ఇంకొక పర్సన్ తనకి గుర్తుకొచ్చినప్పుడల్లా తనకి చాలా కోపం వస్తుందనమాట. ఓకే. తన మీద చాలా కోపం రావడము అండ్ ఈ పర్సన్‌తో ఆర్గ్యుమెంట్స్‌కి దిగాలి అని అనిపించడము అండ్ ఈ పర్సన్‌తో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవాలి అండ్ తాడో పేడో తేల్చుకోవాలి. సో, ఇదంతా ఉంటుంది కదా! అలాంటి ఎనర్జీ అయితే చూపిస్తుందండి. ప్రెజెంట్ ఈ పర్సన్‌కి మీ వైస్‌గా అండ్ మీ పర్సన్ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఫ్యామిలీ అండ్ లేదా మీ ఇద్దరికి సంబంధించిన వారి బ్రదర్ అండ్ సిస్టర్ అలా ఎవరైనా ఉండొచ్చనమాట. ఓకే. సో, వారి విషయంగా అండ్ మీ విషయంలో ఈ పర్సన్‌కి ఇప్పుడు క్లారిటీ వచ్చింది కాబట్టి, ఈ పర్సన్ సపోర్ట్ అనేది మీకు దొరకబోతుంది అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా వేరే అదర్ పర్సన్‌కి తను ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తా ఉండడము అండ్ మిమ్మల్ని చాలా నెగ్లెక్ట్ చేస్తా ఉండడం జరిగింది. అంటే ఈ పర్సన్ సపోర్ట్ అనేది మీకు ఉండబోతుంది ఇప్పటి నుంచి. ఓకే. 5 of Wands. Clarify. Okay.
ఈ పర్సన్ తన లైఫ్‌లో తనకి చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి అన్నట్టుగా చూపిస్తుందండి. తను చాలా ఇచ్చి ఉన్నారనమాట ఈ పర్సన్. ఓకే. మీరు ఈ పర్సన్‌కి మనీ, లవ్, కేరింగ్ ఎలా ఇచ్చారో ఈ పర్సన్ కూడా అదర్ పర్సన్‌కి కూడా సేమ్ అలాగే తన టైమ్ అంతా, తన లవ్ అంతా ఇన్వెస్ట్ చేశారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. కానీ అపోజిట్ పర్సన్ తనని పట్టించుకోలేదు. చాలా మోసం చేయడము అండ్ నమ్మించి మోసం చేయడం అది ఎక్కువ ఈ పర్సన్ భరించలేకపోతున్నారనమాట. ఓకే. దాని వలన ఈ పర్సన్ వారితో ఆర్గ్యుమెంట్స్ కూడా దిగుతా ఉన్నారు. వారిద్దరికీ చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతా ఉన్నాయి అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ డెఫినెట్‌లీ ఈ పర్సన్ తన లైఫ్‌లో ఉన్నవారు తనని నమ్మించి మోసం చేయడము అండ్ మీతో లైఫ్ లాంగ్ ఉంటాను అని చెప్పడం గానీ, అండ్ ఈ పర్సన్ కరెక్ట్ కాదని మీ మీద లేనిపోని ఏదన్నా చెప్తా ఉండడం గానీ, అలాంటిదేదో జరిగిందనమాట. మేబీ ఈ పర్సన్ వారిని క్వెషన్ చేయడం అయితే జరిగింది. దాని వలన గూడా ఈ పర్సన్ లైఫ్‌లో నుంచి పారిపోవడం లాంటిది జరిగిందండి. సో, తనకిప్పుడు అర్థమవుతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట మీ వాల్యూ ఏంటిదో. వారితో చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే పెట్టుకుంటున్నారండి ఈ పర్సన్. తన ప్రేమంతా ఇప్పుడు ఇవ్వాలి మీకు అని తను ఎదురు జూస్తా ఉన్నారనమాట. చాలామంది మీరు మ్యారేజ్ అయిన పర్సన్‌తోనే డీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. అండ్ తను చాలా బాధపడుతున్నారు చూడండి. నేను చాలా మోసం చేశాను, చాలా బాధ పెట్టాను. అండ్ తను రిగ్రెట్‌గా గూడా ఫీల్ అవుతున్నారనమాట. ఓకే. మిమ్మల్ని తలుచుకొని చాలా బాధపడుతున్నారండి. అండ్ ఇక్కడ ఈ పర్సన్ హీల్ అవుతున్నారనమాట. హీలింగ్ తర్వాత డెఫినెట్‌లీ రీయూనియన్ అయితే ఉంటుందనమాట. ఓకే. ఈ పర్సన్ తను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ నుంచి తను బయటపడబోతున్నారనమాట. చాలా మట్టుకి 1 మంత్ గూడా పడే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. 1 మంత్ లోపల ఈ పర్సన్ ఎవరు ఏంటి అని తెలుసుకోవడం గానీ, అండ్ హీల్ అవ్వడము, అండ్ మీ పరంగా ఏదైనా యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా. తను హీల్ అవుతున్నారిక్కడ. ఓకే. తను తన లైఫ్‌లో ఉన్నవారు ఏంటిది అండ్ మీరేంటిది అనే విషయం ఈ పర్సన్‌కి క్లారిటీ రావడము, అండ్ ఇంకా ఈ రిలేషన్‌లో హ్యాపీగా ఉండలేను అండ్ ప్రతి విషయంలో బాధపడడం అండ్ మోసపోవడం తప్ప రిజల్ట్ అయితే ఏమి ఉండదు అని ఈ పర్సన్‌కి అర్థమవుతుందనమాట. ద హ్యాంగర్ మ్యాన్ కార్డ్‌కి క్లారిఫై యూనివర్స్. మీ లైఫ్‌లో రావాలి అనుకుంటున్నారు. రీయూనియన్ కూడా చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. ప్రెజెంట్ తను క్లోజ్డ్ బుక్ ఉన్నారండి ఈ పర్సన్. అంటే మీరు ఎన్ని సార్లు ఈ పర్సన్‌కి కాల్ చేసినా, మెసేజ్ చేసినా తను రిప్లై ఇవ్వకపోవడం గానీ, అలాంటిదేదో జరుగుతుందనమాట. తను మీకు సైలెంట్ ట్రీట్‌మెంట్ అయితే ఇస్తున్నారు ప్రెజెంట్. కానీ మీ లైఫ్‌లో వస్తారు. నేను చెప్పాను కదా! ద హర్మిట్ కార్డ్ తర్వాత రీయూనియన్ ఉంటుంది అని. ఇక్కడ చూడండి తను ఆలోచిస్తున్నారు. అండ్ పేజ్ ఆఫ్ కప్స్ అనమాట. ప్రపోజల్ అనేది మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు. ఓకేనా. సో, నేనేదైతే చెప్పానో కార్డ్ నెక్స్ట్ అదే వచ్చింది. కాబట్టి రీడింగ్ యాక్యురేట్‌గానే వస్తుందండి. ఓకే. సో, ఈ పర్సన్ ప్రెజెంట్ మీకు చాలా సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. తను అసలు ఎలాంటి రెస్పాండ్ కూడా అవ్వడం లేదు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ మీతో మనస్ఫూర్తిగా ఈ పర్సన్ మాట్లాడలేకపోతున్నారండి. కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు అంటే పై మాటలనమాట. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అంత మట్టుకు మాత్రమే ఈ పర్సన్ ఉంటున్నారు గానీ మీతో క్లోజ్‌గా మూవ్ అవ్వడం అయితే చేయడం లేదనమాట. ఓకే. కానీ తను వస్తారు ఖచ్చితంగా. ఓకే. ఇక్కడ అన్‌కండిషనల్ లవ్ అయితే ఉంటుందండి. పర్సన్ మనసులో మీ మీద తనకి లవ్ ఉంటుంది. ఎమోషన్స్ ఉంటుందనమాట. ఇక్కడ రీయూనియన్ గూడా చూపిస్తుంది. 3 ఆఫ్ కప్స్. ఓకే. మీ ఇద్దరి మధ్యలో ఫిజికల్ రిలేషన్ లాంటిది ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి మీకు మీ పర్సన్‌కి మధ్యలో. ఓకే. టెన్ ఆఫ్ స్వార్డ్స్. వావ్! మీ పర్సన్ వైస్‌గా చాలా సాడ్‌గా ఉన్నాయండి కార్డ్స్. మేబీ పర్సన్ లైఫ్‌లో ఏం జరిగిందో తెలియదు. అది మీకే తెలిసి ఉండాలి. తను మీకు లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారా? లేదా మీకు దగ్గరలోనే ఉన్నారా? తను చాలా బాధపడుతున్నారండి పర్సన్. ప్రెజెంట్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారనమాట. తన లైఫ్‌లో తను చాలా మోసపోయారు. తను నమ్మిన వారు తనని మోసం చేశారు. కాబట్టి ఈ పర్సన్ తను ఏంటంటే సముద్రంలో ఉన్న చేప పిల్ల ఒడ్డుకొచ్చి ఎలా గిలగిలా కొట్టుకుంటుందో ఈ పర్సన్ పరిస్థితి అనేది ఆ విధంగా ఉంటుందన్నమాట ఈరోజు. ఓకే. మేబీ ఇది 1 వీక్ లోపల జరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. తన లైఫ్‌లో తను
చాలా ఘోరంగా మోసపోబోతున్నారండి పర్సన్. మిమ్మల్ని తలుచుకొని చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్. ఈ పర్సన్ కొంతమందికి తను లాంగ్ డిస్టెన్స్‌లో కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి. చాలా బాధపడుతున్నారనమాట. తను బతికినా తను ప్రాణం లేని వ్యక్తితో సమానంగా ఉన్నారనమాట. తన ఎనర్జీ అంతా కోల్పోయి ఉన్నారు ఈ పర్సన్. అండ్ ఇంకా తన ముందు ఎలాంటి దారులు లేదు. అండ్ తను ఏంటంటే తనని నమ్మే పొజిషన్‌లో గూడా మీరు లేరు అని గూడా ఈ పర్సన్ బాధపడుతున్నారనమాట. ఒకవేళ మీ లైఫ్‌లో వచ్చిన ఇప్పుడు ప్రెజెంట్ మీ లైఫ్‌లో వచ్చిన ఈ పర్సన్ తనని మీరు నమ్మరు. డెఫినెట్‌లీ మీరు క్వెషన్ చేస్తారు. లేదా ఏదన్నా క్లారిటీ కోసం అడుగుతా ఉండడం అనమాట. ఓకే. వాటన్నిటికి ఈ పర్సన్ మీకు ఆన్సర్ అయితే ఇవ్వలేరనమాట. దాని వలన తనంతట తనే దూరంగా ఉండి చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఈ పర్సన్ కొంతమందికి తన ఫ్యామిలీ విషయంలో తను మోసపోయి ఉంటారండి. ఓకే. తన లైఫ్ పార్ట్నర్ తనకి డివోర్స్ ఇవ్వడం గానీ, లేదా ఈ పర్సన్‌కి ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా తన లైఫ్ నుంచి వెళ్ళిపోవడం గానీ, అండ్ కొంతమందికి తన పర్సన్ లైఫ్‌లో ఇంకొక పర్సన్ ఉండడం గానీ, అండ్ ఈ పర్సన్‌కి తెలియకుండా వాడితో ఈ పర్సన్ డీల్ అవుతా ఉండడం గానీ, ఆ విషయాలేంటో ఈ పర్సన్‌కి తెలియడం గానీ, దాని వలన నేను ఇంత చేశాను, ఇంత లవ్ ఇచ్చాను, అండ్ బంగారం లాంటి మిమ్మల్ని దూరం చేసుకున్నాను ఈ పర్సన్ వలన అని తను చాలా బాధపడుతున్నారనమాట. ఓకే. ద ఫూల్ కార్డ్. ఓకే. వావ్! సూపర్. 3 కార్డ్స్ లాస్ట్ కార్డ్ అండి. 3 కార్డ్స్ ద ఫూల్ కార్డ్, నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సన్ కార్డ్ అనమాట. ఓకే. డెఫినెట్‌లీ మీకు మీ పర్సన్‌కి రీయూనియన్ ఉంది. అండ్ ఈ పర్సన్‌లో ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అంతా క్రియేట్ అవ్వడానికి మెయిన్ కారణం మీ పర్సనే అండి. ఓకేనా? తనలో మెచ్యూర్ తనం ఉంటుంది అంటే అది లేదు. ఇన్‌మెచ్యూర్ తనం అనేది చాలా ఉంటుందనమాట. నిండుగా ఉంటుంది ఈ పర్సన్‌కి. తన చేతులారా తనే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడము, చాలా బాగా మాట్లాడారు అంటే వారినే ఈ పర్సన్ నమ్మేయడము, ఇంకా వారికే ఈ పర్సన్ క్లోజ్ అవ్వడము, మిమ్మల్ని కొంచెం కొంచెం ఇగ్నోర్ చేస్తా ఉండడము, మిమ్మల్ని దూరం చేస్తా ఉండడము, ఇదంతా జరిగిందనమాట. ఓకే. దానికి ఈ పర్సన్ తను చేసిన దానికి తనే కర్మ అనేది అనుభవిస్తున్నారండి ప్రెజెంట్. ఓకేనా? కానీ ఈ పర్సన్ ఏంటంటే మీతో రీయూనియన్ కావాలి. ఎలాగైనా సరే తను మీ గురించి ఇంకా ఇప్పుడు ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా నేను రెడీగా ఉన్నాను. కానీ నా పర్సన్ నాకు కావాలి. నేను ఎలాగైనా సరే నా పర్సన్ లైఫ్‌లోకి వెళ్ళాలి. నా పర్సన్ నా లైఫ్‌లో ఉండాలి అనే ఇంటెన్షన్స్ అనేది ద ఫూల్‌గా రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఈ పర్సన్ మీ పరంగా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. కానీ తన వైపు నుంచి మీకు ఎలాంటి జస్టిస్ అనేది రాలేదన్నమాట. దాని వలన ఈ పర్సన్ మీ గురించి కూడా ఆలోచించాలి అని ఈ పర్సన్ ఏదో నిర్ణయం అనేది తీసుకోబోతున్నారు. అండ్ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ కావాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే. అండ్ ఇంకొక మెసేజ్ ఏంటిది అంటే తన లైఫ్‌లో ఎవరైనా అదర్ పర్సన్ ఉన్నారు అంటే ఈ పర్సన్ మీతో ఫ్రీగా ఉన్నట్టుగా ఈ పర్సన్ వేరే వారితో తను ఆ విధంగా ఫ్రీగా ఉండలేకపోతున్నారనమాట. తనకి అక్కడ ఫ్రీడమ్ అనేది లేదు. కంట్రోల్ చేస్తా ఉండే పర్సన్ తన లైఫ్‌లో ఉండడం గానీ, అండ్ తను ఏదైతే చెప్తారో అది ఈ పర్సన్ వింటా ఉంటేనే గౌరవము, మర్యాద అనేది లభిస్తుందనమాట. ఓకే. ఈ పర్సన్ నిర్ణయాలు ఏదైనా తీసుకున్నారు అంటే ఈ పర్సన్‌ని చెడు కూడా ఆడుకుంటారనమాట. మేబీ వారు రొమాంటిక్ థర్డ్ పర్సన్ ఇంకా అదర్ ఏదైనా ఉంటుందండి రిలేషన్. ఓకేనా? దాని వలన ఈ పర్సన్ ఇంకా ఏంటంటే మీరు తన లైఫ్‌లో ఉంటేనే తనకి చాలా హ్యాపీ. తన లైఫ్ అనేది తను ఫుల్‌ఫిల్ అవుతుంది అని ఫీల్ అవుతున్నారు. అండ్ మీ దగ్గర ఉంటే ఈ పర్సన్ చాలా జాయ్‌గా, చాలా హ్యాపీగా ఉంటాను అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. మీ జస్టిస్ కార్డ్ కూడా వచ్చిందిక్కడ. డెఫినెట్‌లీ రీయూనియన్ అయితే ఉంది. అండ్ మీ పర్సన్ వైపు నుంచి మీకు యాక్షన్ అనేది వస్తుందండి. ఓకేనా? ఈ పర్సనే ఏదైనా డెసిషన్ అనేది తీసుకుంటారనమాట. ఈ రిలేషన్ వైస్‌గా తన వైపు తప్పు ఉంది కాబట్టి మళ్ళీ తనే తిరిగి వస్తారనమాట. తన వైపు నుంచి మీకు కాల్ రావడం గానీ, మెసేజ్ రావడం గానీ, అంటే ఈ పర్సన్‌కి డెఫినెట్‌లీ తెలుసండి. తను తప్పు చేస్తున్నారు. తన వైపే తప్పు ఉంది అని తనకు తెలుసు కాబట్టే తను మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వడము, మీతో మళ్ళీ ప్రేమగా మాట్లాడడము అలాంటిది చేస్తా ఉంటారు గానీ, తను లైఫ్ టైమ్ ఉంటారా అంటే మళ్ళీ తనలో ఇమ్మెచ్యూర్ తనం ఉంటుంది అని చెప్పాను కదా! మళ్ళీ కొంత టైం వరకే ఈ పర్సన్ మీతో హ్యాపీగా ఉండడం అన్నమాట. ఓకే. ఇక్కడ కిడ్స్ అనేది చూపిస్తుందండి మీ పర్సన్ లైఫ్‌లో మేబీ మీకు అంటే తనకి
మీరు మ్యారేజ్ అయిన పర్సన్‌తో డీల్ అవుతా ఉండడము, లేదా లేదా మీకే మ్యారేజ్ అయితే మ్యారేజ్ అయిన పర్సన్‌తో మీరు డీల్ అవుతా ఉండడము. అలాగనమాట. ఒకవేళ మ్యారేజ్ అయింది అంటే తన మ్యారేజ్ లైఫ్‌లో ఈ పర్సన్ హ్యాపీగా ఉండకపోవడము అండ్ అక్కడ తను ప్రతి విషయంలో మోసపోవడము అండ్ తన అవసరం తీరగానే ఈ పర్సన్ వారు యూజ్ చేస్తా ఉండడము. కానీ ఈ పర్సన్ గురించి పట్టించుకోకపోవడము. ఇదంతా ఈ పర్సన్ గమనిస్తున్నారండి. దాని వలన తను చాలా బాధపడుతున్నారనమాట. కానీ మీరు అలా కాదనమాట. ఓకే. ఈ పర్సన్ గురించి మీరు తప్పిస్తారు. తన తన వైపు నుంచి కొంచెం టైము అండ్ ఒక మాట అలా. అది మాత్రమే మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తారనమాట. కానీ తన లైఫ్‌లో ఉన్నవారు మేబీ మనీ గురించి మాత్రమే తనతో ఉండడము అండ్ ఒకవేళ అదంతా లేదు అంటే ఈ పర్సన్‌తో చాలా ఆర్గ్యుమెంట్స్‌కి దిగడము, చాలా కంట్రోల్ చేసే పర్సన్ అయితే ఉండొచ్చు. అండ్ కొంతమందికి వారి సింగిల్ మదర్, సింగిల్ ఫాదర్ అలా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. ఇప్పుడు అన్ని రాసుల వరకి ఎలా ఉంది చూస్తాం. ఓకేనా? మీకు రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ క్లైమ్ చేసుకోండి. ఓకేనా? అన్ని రాసుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతుంది? మేషరాశి వారు, మీ చుట్టూ అన్‌వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ మీరు కట్ చేసుకుంటున్నారు. అండ్ వృషభ రాశి వారు, మీ లైఫ్‌లో ఉన్న రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారండి. అండ్ మిథున రాశి వారు, జస్టిస్. మీకు జస్టిస్ కావాలి అని అనుకుంటున్నారు అండ్ రీయూనియన్ కూడా ఉంది. అండ్ కర్కాటక రాశి వారు, ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి మీరు. అండ్ సింహరాశి వారు, మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుందండి మీ లైఫ్‌లో. అండ్ కన్యా రాశి వారు, మీరు ఏదైనా గుడ్ న్యూస్ వినే ఛాన్స్ అయితే ఉంటుందండి. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ తులారాశి వారు, మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు. ఓకే. అండ్ చాలా సాడ్‌గా ఉన్నారనమాట ఈరోజు మీరు. అండ్ వృశ్చిక రాశి వారు, మీ చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయండి. మీ జీవితంలో మీరు చాలా ప్రాబ్లమ్స్ అనేది కూడా ఫేస్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ధనురాశి వారు, ఇక్కడ మీకు ధనురాశి వారికి ఫినాన్షియల్ ప్రాబ్లం అనేది చూపిస్తుందండి. ఓకే. అండ్ మీ పర్సన్ని కూడా మీరు ప్రజెంట్ చాలా మిస్ అవుతూ ఉండొచ్చు. ఓకే. అండ్ మకర రాశి వారు, మీరు ఏదైనా చిన్న గుడ్ న్యూస్ లాంటిది రిసీవ్ చేసుకుంటారనమాట ఈరోజు. ఓకే. అండ్ కుంభరాశి వారు, హైబ్రిస్కస్ క్లోజ్డ్ బుక్ అయిపోతారు. అండ్ మీనరాశి వారు, చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారండి. మీరు చాలా బాధపడుతున్నారనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీ ఒపీనియన్ని నాతో కామెంట్ ద్వారా షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా? బాయ్ బాయ్.